కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని గోపవరం మండలంలో అడవుల మధ్య ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణం అందించే లక్ష్యంతో కడప జిల్లా గోపవరం మండలం సెంచురీ ఫ్లైవుడ్ సమీపంలో ఏర్పాటు చేసిన బద్వేల్ నగర వనాన్ని బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. వన మహోత్సవ శాఖ ఆధ్వర్యంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూపొందించిన ఈ నగర వనాన్ని డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ రాజశేఖర్ బాబు, బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, డీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బద్వేల్, గోపవరం మండలాల ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు, వివిధ కళాశాలల విద్యార్థులు వందలాదిగా పాల్గొన్నారు. ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ రాజశేఖర్ బాబు నగర వనంలోని ఏర్పాట్లను వివరించారు. ఇక్కడ వేప, మర్రి, రావి, పొగడ, కానుక, చింత, నేరేడు వంటి స్థానిక ఔషధ గుణాలను సుమారు 15,000 మొక్కలను నాటాం. ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే వారి కోసం వాకింగ్ ట్రాక్, సేద తీరేందుకు షెల్టర్లు, పిల్లల కోసం ఆట స్థలం, సుమారు వర్షపు నీటి సంరక్షణ కోసం పర్కొలేషన్ షీట్లు ఏర్పాటు చేశాం. నగరవనం పర్యావరణ పరిరక్షణకు బద్వేల్ పట్టణంలో పచ్చదనం పెంపొందించడానికి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం నగర వనాల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వం మొక్కలు నాటిస్తోంది. వాటిని బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలి. అప్పుడే నగరవనం సార్థకమవుతుందని పిలుపునిచ్చారు. డీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 నగర వనాల ప్రారంభోత్సవాలు ఒకే రోజు జరుగుతున్నాయి. అందులో బద్వేల్ నగరవనం ఒకటి కావడం మనకు గర్వకారణం. రాబోయే తరాలకు పచ్చని బద్వేల్ను అందించడం మనందరి కర్తవ్యం అని అన్నారు. లేదు అట్లాంటిది మనం ఒక బద్వేల్ నగరం ఒకటి క్రియేట్ చేశాము. ఇది 2023లో ప్రారంభం చేయడం స్టార్ట్ అయింది. 23, 24, 24, 25, 25, 26 అంటే 2 years కంప్లీట్గా దీని మీదే విచ్చించి స్టార్ట్ చేశాము. యాక్చువల్గా స్టార్ట్ 2-3 months బ్యాగే స్టార్ట్ అవ్వాల్సింది, కానీ వివిధ కారణాల వల్ల కొంచెం డిలే అయింది. కానీ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మన 10 హెక్టార్లు మొత్తం 50 హెక్టార్లు ఏరియా తీసుకున్నాము. అందులో ఈ ఎక్స్క్లూజివ్గా ఈ స్ట్రక్చర్స్ అన్ని కట్టి ఒక 10 హెక్టార్లు చేశాము. ఎవరైనా పబ్లిక్, ఎవరైనా మన బద్వేల్ వాళ్ళు కానీ ఎవరైనా మన ఈ హైవే మీద పోయేవాళ్ళు మనకు బద్వేల్ నగరం లోపల రావచ్చు. ఈ నగరం లోపల ఎంటర్ అవుతానే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ అనేది కలిగించాము. ఈ వాటర్ అనేది ఆరో వాటర్, మనకు మంచి నీళ్ళు ఇక్కడ కూలింగ్ వాటర్ ఉంటుంది, నార్మల్ వాటర్ ఉంటుంది, పిల్లలు కూడా వాటర్ ఉంటుంది, వాళ్ళకి తాగొచ్చు. ఈ క్యాంటీన్ మనం కూర్చున్న ఏరియా వచ్చి క్యాంటీన్ ఏరియా. ఇక్కడ క్యాంటీన్లో కూడా మనకు టేబుల్స్, బెంచెస్ అన్ని పెట్టాము. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది కూడా టెండర్ పిలిచాము. పక్కనే బాత్రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఇవే ఉన్నాయి. మళ్ళీ ఈ నగరంలోనే రాశివనం అనేది డెవలప్ చేసాం. నక్షత్ర వనం, ఒక ఆర్టిఫిషియల్ పాండ్ అనేది కూడా డెవలప్ చేసాము. ఈ నక్షత్ర వనం ప్రతి ఒక్క 27 నక్షత్రాలు ఉంటాయి. మన నక్షత్రానికి సంబంధించిన చెట్లన్నీ నాటామన్నమాట. ఎవరన్నా నక్షత్ర వనంలో పోయి తమ నక్షత్రం యొక్క చెట్లు పోయి కొంచెం మనశాంతిగా ఉంటే మనం రిలాక్స్ వస్తుందని చెప్పి మనం అనుకుంటున్నాం. దాని తర్వాత రాశివనం ఉంది, 12 రాసులు. ఆ 12 రాసులకు 12 చెట్లు ఉన్నాయి. ఆ 12 చెట్ల దగ్గర మధ్యలో పగోడా కూడా ఉంటుంది. ఆ పగోడాలో మనం అన్నం తినొచ్చు, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, కొంచెం అక్కడ తిరిగేదానికి బాగుంటుంది. ఎక్కడ ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా కూడా. అట్ ద సేమ్ టైం పక్కన ఇక్కడ మన పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉంది. చిన్న పిల్లలు ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు. పిల్లలు ఇప్పుడు మేము పిల్లలు ఇంకా క్లోజ్ చేసామని చాలా మంది వచ్చి ఓపెన్ చేస్తే ఒకరు పోతున్నారు, పెద్దలు కూడా. అక్కడ మన ఇంకా లాన్ ఒకటి పెట్టాము. ఆ లాన్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఎవరు వచ్చినా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈవినింగ్ వచ్చినా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ నగరానికి ఇంతకుముందు మా డిఎఫ్ఓ రిలీజ్ సార్ కొంచెం ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. ఆ తర్వాత మన రాజశేఖర్ బాబు సార్ వచ్చారు. మాకు స్కాటిఫో సార్, ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్ కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, ఎలా చేయాలా, ఏ విషయం అని. దీని ద్వారా మాకు ఏది వచ్చినా, మాకు ఏ డౌట్ వచ్చినా కూడా మా ఆర్టీఓ గారు దీనికి ఎప్పుడు అడిగినా మా ఆర్టీఓ సార్ రెడీ. సార్ ఇట్లా మాకు ఇది ఉంది, డౌట్ ఉంది సార్, ఇమీడియట్గా రెస్పాన్స్ అనమాట. డిస్ట్రిక్ట్ మా మండలంలో మా డివిజన్లో, రెవెన్యూ డివిజన్లో ఆర్టీఓ గారు ప్రతి ఒక్క ప్రోగ్రామ్, సాసా ప్రోగ్రామ్ అయినా కానీ ఏ ప్రోగ్రామ్ అయినా సరే కంపల్సరీ అందరికి ఇంటిమేట్ చేస్తారు. మా నర్సీసీ ఆయన అందరికీ ఫోన్ చేస్తారు. మన ఎంబీఏ గారు అయినా సరే, మా సిఏ గారు అయినా సరే, ఎంపీడీఓ గారు అందరూ కలిసి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. అట్ ద సేమ్ టైం సార్ కలిసి ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఆర్టీఓ గారు మాకు గైడ్ చేసేవాళ్ళు. ఈరోజు మన బద్వేల్ నియోజకవర్గానికి ఈ నగరవనం అనేది చాలా ఉపయోగపడే విధంగా దాదాపు 50 హెక్టార్స్లో ఈ యొక్క పెద్దగా ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమం అంటే
ఎంతో ఫారెస్ట్ వారి తరఫున మన బద్వేలుకు ఒక వరం లాంటిది. ఎందుకంటే ఏ టౌన్కు చూసినా మనకు ఒక వాకింగ్ ట్రాకింగ్ కానీ, ఎవరైనా పిల్లలు కానీ వచ్చి ఆడుకోవడానికి కానీ, లేకపోతే ఇక్కడ ఏదైనా యాక్టివిటీస్ బాగా వాళ్ళకు ఒక హార్టికల్చర్ లాగా ఈ చెట్లు కానీ ఆహ్లాదకరంగా ఈ కొండలు కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా మంచి కార్యక్రమం. అలాగే మన డిఆర్ఓ గారు కానీ, మన ఆర్డీఓ గారు కానీ ఈ డెవలప్ చేయాలని చాలా కృతనిశ్చయం అవుతున్నారు. మనం కూడా ఇప్పుడు జెండా గురించి చెప్తున్నారు. ఆ జెండా కూడా నేను పెట్టిస్తానని నేను చెప్తున్నాను. నేను అది ఎక్కడ పెట్టాలన్నా లేకపోతే పైన పెట్టాలన్నా మనం సార్లు ఉండగానే నేను దాన్ని చూసి తప్పకుండా జెండాను వారి ఆధ్వర్యంలో చేసి మన బద్వేలి నియోజకవర్గానికి ఇక్కడ మన చూస్తానే ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా మన బద్వేలికి ఒక తలమల మాణిక్యంలాగా ఉండాలని, బాగా తీర్చిదిద్ది బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నగరవనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నగరవనం ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. సో మనకు బద్వేల్లో ఎటువంటి వినోదం కానీ పార్కులు కానీ ఏమీ లేవు. సో కాబట్టి బద్వేల్కి ఇది ఒక మణిహారం లాగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది, పిల్లలకు కానీ. సో ఇక్కడ పాస్ కానీ, చిల్డ్రన్ పార్క్ కానీ, అమ్యూజ్మెంట్, దెన్ హిల్ వ్యూ, రకరకాలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ప్రజలు డెఫినెట్గా ఇక్కడ దీన్ని ఉపయోగించుకొని వినోదం పొందుతారని ఆశిస్తున్నాం. అలాగే మన సునానన్న కూడా ఇక్కడ ఇప్పుడే ఒక ఫ్లాగ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆయనకి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి బద్వేల్ ప్రజలకు ఇది ఒక వరం అని చెప్పచ్చు. సో ఎందుకంటే అలాగే ఇంకా 1-2 పార్కులు కూడా మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని ఆ విధంగా ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ నగరవనం అనేది చాలా అర్బన్ లంగ్, అంటే ఒక ఈరుగా తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్కి ఒక అందరికి కూడా ఉపయోగపడేలాగా ప్రజలకి, బద్వేలు ప్రజలందరికీ, చుట్టుపక్కల అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆల్రెడీ మన చిల్డ్రన్ పార్కు తర్వాత ఏమొచ్చి పగోడాస్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశాము. అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. తర్వాత ఈ యోగా సెంటర్ అని అన్నింటి కూడా వీటికి ఉపయోగపడుతుంది, అది కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. త్వరలోనే అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా మేము ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తాము. ఇది అంతా కూడాను మరి మన సునాన్ సార్ దయ వలన, తర్వాత వాళ్ళందరూ కూడా సహకారంతో చక్కగా ఇది నిర్మించడం జరిగింది. దీన్ని కూడా అందరూ కూడా తోడ్పడాలని, అందరు ప్రజలు దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలని, అన్ని యాక్టివిటీస్కి, బర్త్డేస్కి, తర్వాత యానివర్సరీస్కి అన్నిటికి కూడా ఉపయోగించుకొని చక్కగా దీన్ని ఉపయోగించుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.